మొట్టమొదటిగా మన యేసుకి స్తోత్రాలు చెల్లిద్దామండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గత వారం అంతా ఆయన మన ఎంతగానో కాచి కాపాడి మరి ఒక పునరుత్థాన దినాన ఆయన సన్నిధికి మనం తీసుకొని వచ్చాడు కదండి. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, కూడి వచ్చిన మీ అందరికీ గాడ్స్ గాస్పెల్ మినిస్ట్రీస్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటానికి ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. గత వారం అంతా నీ యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొని వచ్చారయ్యా. మీరు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పాటలు ఎందు, స్తుతి ఆరాధన ఎందు చెప్పబడే వాక్యంతో మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతించుకుందామండి. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవగా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవగా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా.
గమ్యమేలేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయం లేదన్నావు. గమ్యమేలేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయం లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నా గణమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి కాలం నుండి నేటి వరకు మనకందరికీ తోడుగా ఉండి కాపాడి రక్షించి ఆయన కృపలో వర్ధిల్ల చేసి ఉదయకాల సమయములు ఆ దేవాతి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించుటకు మనందరి సజీవులుగా ఉంచిన మన సృష్టికైతే దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావముల దేవునికి కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనమందరము ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని కృపలో మనమందరము సజీవులుగా ఉన్నాం. అందులో బట్టి దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. మన జీవితాలు ఏ విధముగా ఉన్నప్పటికీ దేవుడు మన పట్ల చూపినటువంటి ఉచితమైన కృప మనం నేటికి ఈ సమయానికి ఈ క్షణానికి సజీవులుగా ఉండుట, మనల్ని సజీవులుగా ఉంచిన దేవుణ్ణి ఈ దినమున ఈ సమయములో కొంచెము సేపు మనము ధ్యానిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని మహిమపరుస్తూ హృదయముతో ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన బాధ్యత మనకందరిది. ఈ సమయంలో నేను, మేము, మీరు అందరము కలిసి దేవుణ్ణి ఆరాధించుకుందామండి. ప్రత్యక్షముగా దేవునితో మీరు సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. సమయంలో మధ్యలో ఏ ఒక్కరు లేరు. మీ హృదయముతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. ఆయన చేసిన కార్యముల బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి.
కృతజ్ఞత చెల్లించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి, కీర్తించాలి. ఆయన కీర్తిస్తున్నప్పుడు, ఆయన మహిమపరుస్తున్నప్పుడు మన జీవితమంతా కూడా, మన ఆలోచనలంతా కూడా మన హృదయానుసారముగా ఆయన వైపు మరల్చి మన అంతరంగములో ఉన్న సమస్తము ఆయన ఎదుట మోకరిల్ల చేసి ఆయన్ని మహిమపరచాలి. ఆయనకే మొదటిగా మనము స్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డలారా, మన జీవితాల గురించి ఒకసారి ఆలోచించుకుంటే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో, ఎటువంటి స్థితులలో మనం ఉన్నామో, ఎలాంటి జీవన విధానం మనము గడుపుతున్నామో మనకు తెలుసు. మనము నడుస్తున్నది, జీవిస్తున్నది, చేస్తున్నది, మన ఈ ప్రయాస అంతా దేవుని చిత్తానికి లోబడి ఉన్నదా, లేక దేవునికి వ్యతిరేకముగా ఉన్నదా అని ఈ సమయంలో మనం అది ఆలోచించుకోవాలి. ఒకవేళ నీవు దేవుని చిత్తానికి లోబడి అనుకూలంగా చేస్తుంటే నీవు బహుధన్యుడవు. ఒకవేళ ఈ సమయంలో నీవు దేవుని చిత్తం ఏమిటో నీకు తెలియక, దేవుని విధానం ఏమిటో నీకు తెలియక, ఒకవేళ నీ ఇష్టానుసారమైన జీవన విధానంలో నీవు ఉంటున్నావేమో, అయినప్పుడు అటు పరిస్థితులు నీవు ఉన్నప్పుడు అయినను దేవుణ్ణి ఒకసారి నీవు ధ్యానం చేయాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. ఎందుకంటే దేవుడు నీకెవరో తెలియకపోవచ్చు, ఆ దేవుడి యొక్క గొప్ప కార్యంలో నీవు తెలియకపోవచ్చు, ఆ దేవుడు ఎంత మహిమ కలిగిన దేవుడా అనే విషయాలు నీకు తెలియకపోవచ్చు. కానీ ఈ సమయంలో నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని ఎదురు ఉన్నావు, దేవుడి దర్శనం నీపై పడాలనే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన గ్రహించగలవా నీ మనోనేత్రాలతో? ఆయన చూడగలవా నీ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ నేత్రాలతో? నీ హృదయముతో ఆయన్ని స్పర్శించగలవా? నీ మనస్సులో ఆయన గురించి ఆలోచన చేసుకోగలవా? అటువంటి ఉద్దేశాలు నీకున్నట్టయితే నీ భౌతిక జీవితం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా నీవు ఆయన ఎదుట మోకరిల్లి, ఆయన ఎదుట నీ సమస్తాన్ని వంచి ఆయనకు లోబడి విధేయత కలిగి, నీ స్థితిని బట్టి, నీ స్థితిలో నీవు కోరుకుంటున్న మార్పును బట్టి దేవుని నీవు ఘనపరచగలిగితే, దేవుని నువ్వు ఆరాధించగలిగితే, ఈ శ్రేష్టమైన సమయం దేవుడు నీకు ఇచ్చినందువలన ఆయనకు విధేయత చూపించి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించగలిగితే, నీ భవిష్యత్తు జీవన విధానం ఏ విధముగా ఉండవలేనో, ఏ విధముగా నడవలేనో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ ప్రయాణం కొనసాగవలేనో దేవుడు నీ కనుపరుస్తాడని. మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఈ సమయంలో మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, అది గమనించండి. మనకు తోచిన విధముగా, మనకు ప్రేరేపించిన విధముగా దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. మహిమా ప్రభావములు కలిగిన తండ్రి, సర్వశక్తివంతుడైన దేవ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, మీ సన్నిధిలో మేమున్నామయ్యా. మీ ముఖ కాంతినైనా మేమున్నాం, మీకు విధేయత కలిగి ఉన్నాము తండ్రి. మా జీవితాలు మీకు తెలుసు, ఎంతటి భయంకర స్థితిలో ఉన్నావో, లేక ఎటువంటి విధేయత స్థితిలో ఉన్నాయో మీకు తెలుసునయ్యా. మమ్మ గురించి మేము ప్రకటించుకోకంటే ముందుగానే, మమ్మల్ని గురించి మేము వ్యక్తపరచక ముందుగానే మా జీవితం ఏమిటో, మా హృదయాలు ఏమిటో, మా హృదయ ఆలోచనలు ఏమిటో, మా మనస్సులో ఏమున్నావో, మా అంతరంగ స్వభావం ఏమిటో సమస్తమును ఎరిగిన దేవా, ఈ సమయములో మీ సన్నిధిలో మేమందరము కలిసి ఆరాధిస్తున్నాం. దయ చూపండి, కరుణ చూపండి, కటాక్షించండి. ఇంతకాలం ఏదో విధముగా నాయన మా జీవితాలు కొనసాగించినప్పటికీ ఈ సమయంలో మీ సన్నిధిలో మీకు మొరపెడుతున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మా భవిష్యత్ కాలం అంతయు తండ్రి మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని, ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కూడా కాపాడి రక్షించారని, ఎటువంటి పాతకమైన మీకు హేయమైనటువంటి పరిస్థితుల్లో గుండా మేము ఉన్నప్పటికీ కూడా మీ ఎదుట మోకరించి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. మా హృదయాంతరంగాల నుండి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. దయ చూపండి, కరుణించండి. మా పాత జీవితంలోనైనా
తుడిచివేయండి. నూతన జీవనాన్ని, నూతన స్వభావాలను, నూతన క్రియమా అందరిలో జరిగిస్తూ నైనా మేమందరం నిత్యం మిమ్మల్ని మహిమపరచులాగున మీరు కృప చూపి నడిపించండి అయ్యా. దేవా, మా ప్రార్థనలు, మా ఆరాధనను మీరు స్వీకరించండి ప్రభు, మీరు స్వీకరించండి. దేవుని బిడ్డలారా, మనమేమిటో మనకు తెలుసండి. మన జీవితం ఏ పాటిదో మనకు తెలుసు. మన జీవితము ఏ విధముగా నడుస్తున్నదో మనకు తెలుసు. దేవుని ఎడల మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో కూడా మనకు తెలుసు. అయినా ఎంత ఘోర పాపినైనా దేవుడు ప్రేమిస్తున్నాడు. అది మన హృదయంలో బదిలపరుచుకోవాలి. మనలందరినీ ప్రేమిస్తున్నాడు. ఘోర పాపులని ప్రేమిస్తున్న దేవుడు. మరి అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. నేను మీరు మనమందరము కలిసి మన స్వరములు ఎత్తి ఆ దేవాతి దేవుణ్ణి మన కంఠములతో ఆరాధించుకుందామండి. మన కంఠములతో ఆరాధించుకుందాం. ఈ పాట వచ్చిన వారితో నాతో కలిసి ఏకీభవించి పాడుతూ దేవుని మహిమ కొడతాము. రాని వారంతా కూడా చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో ఆయన మహిమ కొడతామండి. నా గీతారాధనలు యేసయ్యా నీ కృప ఆధారమే. నా వేదనలలో జీవించునే నీ కృపాదరణ. నా వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా గీతారాధనలు యేసయ్యా నీ కృప ఆధారమే. నీ కృప నాను వ్యర్థము కాలేదు. నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో మొలవానివ్వలేదులే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు. నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో మొలవానివ్వలేదులే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టిని. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టిని. నా గీతారాధనలు యేసయ్యా నీ కృప ఆధారమే. చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే. చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నా గీతారాధనలు యేసయ్యా నీ కృప
ఆధారమే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెని. ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపచేసెనే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెని. ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపచేసెని. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నివేచి ముందునే నీ రాకడకై. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నివేచి ముందునే నీ రాకడకై. నా గీతారాధనలు యేసయ్యా నీ కృప ఆధారమే. నా వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా గీతారాధనలు యేసయ్యా నీ కృప ఆధారమే. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభు. మహాగరుడ మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి పరిశుద్ధుడు అయిన దేవా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించుకుంటానికి కృప చూపించారయ్యా, అందును బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మేము మీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాము తండ్రి. అల్పుడనైన మరుగు చేయండి, నాతోనూ వింటున్న మీ బిడ్డలందరితోనూ మీ వాక్యము మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా మీ వాక్యానుసారముగా జీవించేట కృప చూపమని సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి విడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు మనమందరము కలిసి దేవుణ్ణి ఆరాధించుకున్నాము. అందును బట్టి అదే బాతి దేవునికి స్తుతి స్తోత్రములు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ సమయంలో దేవుని జీవము కలిగిన మాటలను మనము ధ్యానించబోతున్నామండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొద్ద ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలను తెరచి ఉంచండి. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడు తన వాక్యము ద్వారా, నాతో మీతో మనందరితో, మన జీవితాలను బట్టి ఆయన ఏమి మనకు నేర్పించబోతున్నారు ఆ విషయాలను మనము కొద్దిగా ధ్యానం చేద్దాము, క్లుప్తముగా ధ్యానం చేద్దామండి. నేటి మన పాఠాంశము విమోచనం, రిడెంప్షన్, విమోచనం లేదా విడుదల. దేని నుండి విమోచింపబడాలి? ఎటువంటి స్థితి నుండి మానవులము విమోచింపబడాలి? ఎవరు విమోచిస్తారు? ఎటువంటి భయంకరమైన స్థితిలో మానవుడు ఉండగా విమోచనను కోరుకుంటున్నారు? ఆ విషయాలన్నీ కొన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. దేవుని బిడ్డలారా, నేటి స్థితిని చూస్తే, నేటి పరిస్థితులు చూస్తే, భూగోళము పైన, భూమి మీద మానవ జీవన విధానం జరుగుతూ ఉండగా, ఏ దేశములో చూచినా, ఏ ప్రాంతములో చూచినా, ఎవరిని చూచినా వారిలో అనేకమైన సమస్యలతో, బాధలతో
మనోవేదనతో, దుఃఖముతో, విచారముతో బంధీలుగా చెరలో ఉన్నవారి స్వేచ్ఛ లేక, సంతోషము లేక, ఆనందము లేక వారైనా వారి కుటుంబాలైనా విచారముతో ఉన్న పరిస్థితులు నేను గమనిస్తున్నా. ప్రతి చోట కూడా కొందరు బహుబాధాకరమైనటువంటి స్థితులలో ఉంటూ ఉన్నారు. వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందా, కారణాలు ఏమిటో అవన్నీ మనము తెలుసుకోలేకపోయినా ప్రస్తుత మన స్థితి ఎలా ఉన్నదంటే, ఈ భూమిపైన నివసించే మానవ కోటి ఈ జనాభాలో సంతోష సమాధానం ఎంతోసేపు ఉండట్లేదండి. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. మానవ జీవితమే ఏమిటా ఈ జీవితం అని కొందరికి అనిపిస్తూ ఉంటుంది. ఆనందముతో హాయిగా ఎంతో సంతోషముతో గడిపే ప్రజలు ఉన్నారు. బాధల్లో, వేదనలో, దుఃఖములో దినదినము తమ యొక్క స్థితి భయంకరమైన విధానములోకి వెళ్ళిపోతూ ఇంతటి భరించలేని స్థితి మాది అనుకుంటూ జీవించే వాళ్ళు మరికొందరు ఉన్నారు. సుఖ దుఃఖ ఎందువల్ల ఆ బాధలు వారికి వస్తున్నాయి. ఇక్కడ దేవుని వాక్యము నుండి అటువంటి కొన్ని సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. వింటున్న మీరు ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఒకవేళ సమాధానకరమైన స్థితిలో మీరు ఉంటే చాలా సంతోషం, మీరు చాలా ధన్యులు. ఒకవేళ బంధింపబడినటువంటి చెరలో ఉన్న విధంగా స్వేచ్ఛ లేక బాధలతో నలగబడుతూ మీ జీవితాలు వ్యధలో ఉన్నట్లయితే అటువంటి వారికి ఆదరణ కలిగించే కొన్ని సందర్భాలను మనం చూద్దాం. ఆ దినాలు బహుభయంకరమైన దినాలు. ఎవరికి? దేవుని ప్రజలుగా పిలువబడిన వారికి, అంటే ఇశ్రాయేలు జనాంగానికి. వారు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు, ఎందుకు అలాగ వచ్చినాయి ఆ బాధలు అని మనం గమనించినట్లయితే, ఐగుప్తు దేశంలో యోసేపు గారు ఉన్న దినాలని, ప్రధానిగా ఉన్న దినాలు. ఆ సమయంలో ఐగుప్తు దేశము, కనాను దేశము చుట్టుపక్క ప్రాంతాలన్నీ కూడా బహు కరువుగా ఉన్నది. 7 సంవత్సరములు కరువుతో బాధపడిచేటటువంటి రోజులై, అంతకు పూర్వము 7 సంవత్సరములు బహుగా ఫలించిన దేశము. ఆ ఫలమంతయు కూడా, ధాన్యమంతయు కూడా దాచబడింది ఐగుప్తు దేశములో యోసేపు గారి ద్వారా. యోసేపు యాకోబు యొక్క 11వ కుమారుడు. మనకు తెలుసు యోసేపు ఐగుప్తు దేశానికి ఎలాగ వెళ్ళాడు. తన సహోదరుడు, దుర్మార్గులైన సహోదరుడు ద్వారా అమ్మబడ్డాడు. దాసుడిగా. గత చరిత్రది. ఇప్పుడు స్థితి ఏమిటంటే, యోసేపు కాలములో కనాను దేశం నుండి యాకోబు గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఐగుప్తు దేశములు జీవించడానికి వెళ్ళారండి. యోసేపు గారు వారిని పిలిపించుకున్నారు. ఈ కరువులో కనాను దేశంలో ఉండి జీవించలేము
కాబట్టి సమృద్ధిగా ఉన్న ఈ ఐగుప్తు దేశంలో వారిని జీవింప చేయటానికి, వారిని బ్రతికించటానికి ఆహారం ఇచ్చి అనే ఉద్దేశంతో తన తండ్రిని, సోదరులను, తన కుటుంబ సభ్యులను అందరినీ కూడా పిలిపించుకున్నారండి. ఆ సమయంలో అక్కడ నుండి యాకోబు గారి సంతానం అంతా కూడా 66 మంది బయలుదేరారండి. వారితో పాటు యాకోబు గారు అంటే 67 మంది యాకోబు గారు వారి సంతానం 67 మంది వచ్చారండి. ఒక ప్రాంతంలో ఉంచారు. యాకోబు గారి యొక్క సంతానము ఆయనతో మరొక 66, మొత్తము 67 మంది. మరి 3 ఉన్నారు. ఎక్కడ? యోసేపు ఒకరు, ఆయనకు జన్మించిన 2 కుమారులు. వీరందరూ కలిసి 70 మంది. ఆ కాలానికి ఎప్పుడది యోసేపు గారు ఐగుప్తు దేశానికి ప్రధానిగా, అధికారిగా ఉన్న సమయంలో ఉన్న స్థితి. ఆ కొంతకాలం గడిచిపోయినది, 4 తరాలు గడిచిపోయినవి. యోసేపు అంటే ప్రధానమంత్రిగా చేసినారో లేదో తెలియని రాజు వచ్చాడు. ఆ సమయంలో బహుభయంకరమైన పరిస్థితులు ఇజ్రాయేలీయులకి. ఆ దేశంలో బహుబలవంతులుగా ఉన్నారు ఇజ్రాయేలీయులు. ఐగుప్తీయుల కంటే ఎక్కువ జనాభా లాగా కనిపిస్తున్నారు. బహుబలవంతులు, బహుగా కష్టపడి పనిచేసేవారు. ఐగుప్తీయులకు కూడా ఈ ఇజ్రాయేల్ జనాభాను చూసి అసూయ ఏర్పడింది. వీరు మనకంటే బహుబలవంతులుగా తయారవుతున్నారే, ఒకవేళ మన శత్రువులతో వీరి కనుక చేతులు కలిపితే మనము ఓడిపోతాము అనేటువంటి దురాలోచన వారికి కలిగింది. కాబట్టి ఇక ఐగుప్తీయులలో ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ అనే మగవాడిని ఎవడని పుట్టిన వెంటనే చంపేయాలి అనేటువంటి పరిస్థితులు అవి. అప్పటికే బహు జనాభా ఇశ్రాయేలీయులు భయపడిపోతున్నారు. ఒక పక్కన ఐగుప్తు రాజు ఆ ప్రజలు, కానీ వారు ఇజ్రాయేలుని బహు భయంకరంగా శ్రమ పెడుతున్నారండి. ఆ మాటలు చదివితే ఎంత ఇబ్బందికరంగా, బాధగా ఉంటాయో. నిర్గమకాండము 1వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకునేది. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండేది. వారు జిగట వంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించి. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలండి, వీరి పరిస్థితి ఎలా ఉన్నప్పుడు అక్కడ ప్రాణము విసిగిపోతుంది వారికి. ఇక ఈ జీవితము మనకు అక్కరలేదు. ఇక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాం. ఒకప్పుడు గతములోను, వారి ప్రసవ కాలములోను ఎలా ఉన్నారు? బహు ఆనందముగా గడిపినటువంటి ఆ ప్రజ అదే దేశంలో ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న ఈ ప్రజ ఎటువంటి స్థితిలో ఉన్నారు? ప్రాణాలు వారిది విసిగిపోయినవి. అంత భయంకరమైన కఠిన దాసత్వము ఇజ్రాయేలీలతో ఐగుప్తు రాజు అధికారులు చేయిస్తూ ఉన్న పరిస్థితి. దేవుని బిడ్డ, వింటున్న మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నట్లయితే మీరు చేయవలసినది, నేను ఇబ్బందికరంగా ఉంటే నేను చేయవలసినది, ఎవరు ఇబ్బందికరమైన భరించలేని పరిస్థితుల్లో ఉన్నా వారు చేయవలసినది ఏమిటో వీరు చేశారు. అదే మనము కూడా ఇబ్బందిలో ఉన్నవారు అదే చేయాలి. ఏమిటో తెలుసా? అలాగ వాళ్ళు హింసలు పెడుతూ ఉన్నారు. ఇజ్రాయేల్ జనాభాలో మగబిడ్డ పుడితే చంపేయండి, ఆడబిడ్డ పుడితే బ్రతికించండి అనే రోజులలో మోషే గారు కూడా పుట్టారు. ఆ మోషే గారు పెరిగి పెద్దయ్యారు.
ఆ యొక్క సామ్రాజ్యములలో ఒక అధికారిగా చలామణవుతున్నాడు. ఇక చివరిగా ఆయన ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఒక ఐగుప్తుని చంపినందువలన తన ప్రజలను కాపాడుకునే ఉద్దేశంతో ఒక ఐగుప్తుని చంపినందువలన ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మరో దేశాన్ని. అప్పుడు జరిగినటువంటి ఐగుప్తు దేశంలో మోషే గారు లేరు. ఆ భయంకరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయట ఆ ప్రజలకి, ఇజ్రాయేలీయులకి. అలాగ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా మొర పెడుతున్నారట. తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరేను. నేను అనుకుంటాను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని పిలువబడుతున్న పరిశుద్ధ దేవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీ ప్రజలమైన మేము ఇక్కడ బ్రతకలేకపోతున్నామయ్యా అని అప్పుడు దేవుణ్ణి గురించిన మొర వీళ్ళకి వచ్చినట్లుగా కనిపిస్తుందండి. వారికి ఎందుకు వచ్చింది ఆ దుస్థితి? ఐగుప్తు దేశంలో ఒక విధానం ఉన్నది. భయంకరమైన విగ్రహారాధన జరిగించే దేశం అది. వారు ఆరాధించే ఆ దేవతలు మనుష్య రూపంలో ఉన్నారు, పశువుల రూపంలోనూ ఉన్నారు. అన్ని చూస్తున్నారు. ఈ ఇజ్రాయిల్ అన్ని చూస్తున్నారు, అన్ని కళ్ళతో చూస్తున్నారు. వారిలోనే కలిసిమెలిసి ఉన్నారు ఎంతకాలం. చివరికి వారి స్థితి దుర్భరమైన పరిస్థితి ఏర్పడిపోయింది. కారణాలు అప్పుడు ఏమైనా ఉండవచ్చు, కానీ ప్రస్తుతము వారి స్థితి ఎలాగున్నది? ఇప్పుడు దేవునికి మొర్ర పెట్టుకుంటున్నారు. వారి ప్రాణంతో ఇక ఉండలేని పరిస్థితి. అప్పుడు చూసారా కదా, దేవుడు వారి మూలుగులు విని మూలిగారటండి. గమనించారా? మనకు కూడా అప్పుడప్పుడు మూలుగు వస్తుంది. ఎప్పుడు? మన శరీరానికి ఒక బలమైన అనారోగ్యం చేసినప్పుడు శక్తి ఇక ఉండదు, ఇక నీరసంగా ఉంటాం, కదలలేము, ఏమీ చేయలేము, మాట్లాడటానికి కూడా కష్టంగానే ఉంటుంది. అప్పుడు ఆ లోపల శరీరములో ఉన్నటువంటి ఆ భయంకరమైన ఆ బాధను భరిస్తూ చివరికి ఆ బాధను భరించలేక మన నుండి వచ్చేటటువంటి అయాచితంగా మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది. ఏమిటది? మూలుగు. ఎంత వేదనలో ఉంటే, శరీరం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే మూలుగు వస్తుంది. అది అనారోగ్యము బహుగా ఉన్న వాళ్ళలో వస్తుంది. అలాగే భయంకరమైన భరించలేని భౌతిక స్థితిలో బాధలు అనుభవించిన వాళ్ళకు కూడా మూలుగు వస్తుంది. ఇప్పుడు అదే మూలుగు ఇశ్రాయేలీయుల జనాభా వారి నుండి వచ్చినప్పుడు దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొని దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచు. దేవుడు బిడ్డలారా, పూర్వ దినాలలో భయంకరమైన పరిస్థితిలో ఆ దాస్యంలో ఉన్న వారిని దేవుడు విడుదల చేశాడు. దేవుడు విడుదల చేయటానికి భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆ సమయాలలో ఐగుప్తు రాజు వీరిని విడిచిపెట్టడానికి ఇష్టపడినప్పుడు 9 తెగుళ్ళు అప్పుడే వచ్చినాయి. 9 భయంకరమైనటువంటి నష్టాలు ఆ ప్రజలకు జరిగిపోయినాయి. కానీ ఇశ్రాయేలీయులకి ఏమాత్రం హాని జరగలేదు. అయినా ఆ దేశపు రాజుకి, ఐగుప్తు రాజు ఫరోకి బుద్ధి జ్ఞానం రాలేదు. ఇక చివరిగా వచ్చేదండి ఒక భయంకరమైన పరిస్థితి. ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని వదిలి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలని అడిగినప్పుడు ఆ ఐగుప్తు రాజు పంపించలేదు ఫరో. అప్పుడు జరిగిన చివరి తెగులు మనము 12వ అధ్యాయంలో
నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని దేవుడు చెబుతున్నాడు. ఇక మోషేకు చెబుతున్నాడు, నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు ఒక పస్కాను వధించాలి, ఒక పశువును వధించాలి. ఇక ఈ రోజు రాబోతున్నాను, నేను ఐగుప్తులు ప్రవేశించబోతున్నాను. ఫరో మూర్ఖత్వంతో మిమ్మల్ని బయటకు పంపించడానికి, విడుదల చేయటానికి ఇష్టపడటం లేదు కదా. నేను బుద్ధి చెప్పబోతున్నాను, మీరు చేయవలసినది. 12వ అధ్యాయంలో కొన్ని విషయాలు నేను వాక్యాలను చదువుతాను. దేవుడు మోషే గారితో చెప్పి వారితో చేయించిన కార్యం ఈ నెల 12వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకునవలెను. దేనినండి? 6వ వచనములో, నిర్దోషమైన 7 మగ పిల్లలను తీసుకునవలెను. గొర్రెల నుండి ఏనను, మేకల నుండి ఏనను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకునవలెను. ఆ తరువాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తమును కొంచెం తీసి తాము ఇది దాని ఇంట ద్వారపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దానిని తినవలెను. ఈ కార్యం మీరు చెయ్యాలి. 7 మగ గొర్రె పిల్లను కానీ మేక పిల్లలను తీసుకుని వచ్చి ఆ రాత్రి దాన్ని వధించి ఆ రక్తాన్ని గుమ్మపు కడిమలకు కమ్మీలకు మీద చల్లాల రాయాలక్కడ. ఆ పశు మాంసాన్ని, వధించబడిన ఆ పశు మాంసాన్ని చేదు కూరలతో భుజించేసేయాలి. ఆ కార్యం జరిగిపోవాలి. అప్పుడు జరగవలసిన కార్యం ఏంటో తెలుసా? రక్తము రాయబడింది అక్కడ. ఎవరి రక్తము? పవిత్రమైన గొర్రె పిల్ల రక్తము చిందింపబడింది. ఆ రక్తము వారి గృహాలకు కమ్మీలకు వ్రాయబడింది, పూయబడింది. ఇప్పుడు యెహోవా సంచరిస్తున్నాడు. 12వ వచనం, ఆ రాత్రి ఐగుప్తు దేశమందు సంచరించే ఐగుప్తు దేశమందు మనుషుల్లో గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి హతము చేసి ఐగుప్తు దేవతలకందరికి తీర్పు తీర్చెదను. మీరు ఇళ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఇజ్రాయేలీయులు ఆ రాత్రిలో జరిగినటువంటి భయంకరమైన మారణ కారణం దేవుని ఎదుట నిర్లక్ష్యంగా ఉన్న ఒక దేశపు రాజు, దేవుని ప్రజలను హింసించినటువంటి ఒక దేశపు రాజు, ఆ దేశ ప్రజలు వీరేమి చేస్తారులే అనుకున్నాడు కాబోలు ఆ ఫరో. ఆ రోజు వీరు ఏమీ చేయలేదండి. వీరు కూడా బహుబలవంతులుగా ఉన్నప్పటికీ కూడా వీరు ఏమీ చేయలేదు. ఏమీ చేయని నిస్సాహసిలో ఉన్నప్పుడు వీరి పక్షంగా చేసేది ఎవరు? వీరి యొక్క దేవుడు. మానవ జాతిని సృజించిన దేవుడు మానవులను ప్రేమిస్తున్నాడు, మానవులను శిక్షిస్తున్నాడు కూడా. ఎవరిని శిక్షిస్తున్నాడు? ఎవరైతే దేవుణ్ణి నిర్లక్ష్యము చేసి హేళనగా మాట్లాడతారో వారిని ఇప్పుడు ఏం చేయబోయాడు? దేవుడు శిక్షించేశాడు. ఎలాగూ? ఫరో దగ్గర నుండి మామూలు ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా పనిచేసిన వారందరి ప్రథమ సంతానము మరణించింది, పశువులు కూడా మరణించాయి. అటువంటి స్థితి జరిగిన తరువాత ఆ దాస్యము నుండి, ఆ భయంకరమైన పరిస్థితి నుండి ఇజ్రాయేలీలు విడిపింపబడ్డారు. అది ఒక జనాభాకు జరిగినటువంటి చరిత్ర. ఆ జనాభా ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఆ పరిస్థితులు గుండా, ఆ భయంకరమైన పరిస్థితుల గుండా దేవుడు వారిని విమోచించాడు, రక్షించాడు, ప్రాణాపాయస్థితి నుండి కాపాడాడు. ఎవరిని శిక్షించి? దుర్మార్గులను శిక్షించి తన ప్రజల ఎడల దయ చూపి తన ప్రజలను రక్షించాడు,
విమోచించాడు. ఆ ప్రాంతం నుండి వారిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ దేవుని ఇస్తానన్న దేశానికి నడిపిస్తూ ఉన్నాడండి. అటు తర్వాత చరిత్ర మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి జీవన విధానంలో ఉన్నా, ఆనాటి కాలంలో బహు భయంకరమైనటువంటి బానిసత్వములో, శ్రమలలో, బాధలలో, వేదనలో, దుఃఖములో నలిగిపోతూ ఇప్పుడు ఎవరైనా ఉన్నట్లయితే, కారణం ఏదైనా కావచ్చు, మిమ్మల్ని బాధించే పరిస్థితులు ఏమైనా అవ్వచ్చు, ఆ పరిస్థితులు ఎట్లుండైనా రావచ్చు, కానీ మీ దుస్థితి భయంకరమైన స్థితిలో ఉండి ఇక నా జీవితాలు వ్యర్థమైపోవలసిందేనా, మమ్మల్ని రక్షించేవారు లేరా, మాకు విడుదల లేదా, విమోచన లేదా, మమ్మల్ని కాపాడేవారు లేరా అనేటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే వారు చేయవలసినది దేవునికి మొర్ర పెట్టుకోవాలి. ఇప్పుడు మానవ జాతంతా దాస్యములో ఉన్నదటండి. ఆనాటి కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు ఒక దేశంలో ఒక రాజు దగ్గర దాసులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు భూమి మీద నివసిస్తున్న మానవ జాతి అంతా కూడా భయంకరమైన దాసత్వములో ఉన్నది. కానీ ఆ దాసత్వం ఏమిటో వారి నేత్రాలకి అదృశ్యంగా ఉన్నది. వారు గమనించలేకపోతున్నారు. ఏమిటి ఆ దాసత్వం? ఆనాటి కాలంలోనేమో ఆ ప్రజలను హింసించాలని, నశింప చేయాలని, లేకుండా చేయాలని కఠినమైనటువంటి పనులు అప్పగించారు. ఈనాడు నీ ప్రాణము తీసేటటువంటి, నిన్ను సర్వనాశనము చేసేటువంటి పనులు, చర్యలు, ఆకర్షణలు, ఆనందాలు, అనుభవాలు అవి నీకు కనిపించవు. ఇవి నా ప్రాణం తీసేస్తున్నాయని నీకు కనిపించవు. భయంకరమైనటువంటి స్థితిలో మానవ జాతి ఉన్నది. అక్రమం విస్తరించిపోతున్నది, అన్యాయం ప్రబలిపోతున్నది, దుర్మార్గము హెచ్చరిల్లిపోతున్నది. ఆనందించేవాడు ఆనందిస్తున్నాడు, దుఃఖించేవాడు దుఃఖిస్తున్నాడు. ఆనందించేవాడైనా దుఃఖించేవాడైనా ఒక భయంకరమైన వలయములో చిక్కుపోయాడు. అది ఏమిటో తెలుసా? పాపము, హేయమైన పనులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలో పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, న్యాయము లేదు, సత్ప్రవర్తన లేదు, సత్క్రియలు లేనే లేదు. ఎవడి జీవన విధానంలో వాడు పోతూనే ఉన్నా. కాలము పరిపూర్ణమైపోయింది, అయిపోయింది. సమయం రాబోతున్నది. మానవ జాతిని సృష్టించిన దేవుడు రాబోతున్నాడట. ఆ రావటానికి ముందు మానవులను సృజించిన ఆ దేవుడు చేయవలసిన ఒక కార్యం ఉన్నది. అది ఏమిటో తెలుసా? భూమి మీద నివసిస్తున్న మానవ జాతిని పాప బంధకాలలో, లోకాశలకు లోనైపోయి తమ జీవితాలను అపవిత్రపరుచుకున్న మానవ జాతిని ఆ పాప దాస్యము నుండి రక్షించాలి, విమోచించి రక్షించాలట. ఆనాటి కాలంలో ప్రజల నుండి, ఒక దుర్మార్గపు జనాభా నుండి మరొక దేవుని ప్రజలను రక్షించటానికి ఒక భయంకరమైనటువంటి కార్యము జరుగుతున్న ఆ రోజులలో ఒక పవిత్రమైన గొర్రె పిల్ల వధించబడింది. ఆ రక్తము వారిని రక్షించింది. ఆ రక్తము ఏ గుమ్మములో ఉన్న కనిపించిందో ఆ గుమ్మము గుండా దాటి ఆ మృత్యు వెళ్ళిపోయింది. ఆ రక్తము లేని గుమ్మములోనికి ప్రవేశించి ఆ కుటుంబంలో ఉన్న వారిని చంపివేసింది, ప్రథమ ఫలాన్ని. ఇప్పుడు నీకు నాకు మానవ జాతిని రక్షించబోయేటువంటి ఒక రక్తము,
అది 2000 సంవత్సరాల కాలంలోనే జరిగిపోయింది. పరిశుద్ధమైన పవిత్రమైన రక్తము అది. ఆ రక్తము కలిగిన వ్యక్తి ఎవరు? నశించిపోతున్న ఈ మానవ జాతిని కాపాడటానికి వెతికి వచ్చిన ఆ రక్షకుడు ఎవరు? లూకా సువార్త 19వ అధ్యాయములో ఒక చక్కటి వాక్యం ఉన్నదండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పారు. నశించిన దానిని వెదకి రక్షించాలన్న. ఇప్పుడు భూమి మీద ఉన్న జనాభా ఎలాంటి స్థితిలో ఉన్నారట? నశించిపోయారట. ఇప్పుడు వచ్చారు. ఏ ప్రాంతం ఈ ఊరు, ఆ ఊరు, వాడు, ఊరు ఊరా, వాడా దేవుని ప్రకటనలు వెళ్ళిపోతున్నాయి. ఆ రోజు వెళ్ళిపోయినవి అనేక మంది రక్షించారు. ఆ రక్షణ ఊరికే రాలేదండి. రక్తము రక్షిస్తుంది కదూ. రక్తము రక్షిస్తుందండి. ఆ రక్షణ కావాలంటే, ఈ పాప బంధకాల్లో ఉన్న మానవుని రక్షించాలంటే, మానవుడు కలిగి ఉన్న ఈ పాపాల పరిస్థితి ఏమిటి? ఎవరు విడుదల చేస్తారు ఈ పాపాల నుండి? ఈ పాపాల నుండి ఎవరు విమోచిస్తారు అని గమనించినట్లయితే, యోహాను సువార్త మొదటి అధ్యాయములో 29వ వచనములో ఒక చక్కటి వాక్యము రాయబడినది. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోగో దేవుని గొర్రె పిల్ల. లోకమంతా పాపపు దాస్యములో ఉన్నదట. ఆ పాప దాస్యమంతా ఇప్పుడు ఆ ప్రజల నుండి తీసి తన మీద వేసుకొని మోసుకొని పోతున్నాడట. ఆ గొర్రె పిల్లగా పిలువబడుతున్న యేసు క్రీస్తు ప్రభువారండి. ఆ యేసు క్రీస్తు ప్రభువా ఎలాంటి కార్యాలు జరిగించారు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము చదువుతున్నాను. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఇప్పుడు మీకు రక్షణ వచ్చింది. పాప బంధకాల్లో ఉన్న మానవ జాతి ఇప్పుడు రక్షణ విమోచింపబడ్డారు. ఎలాగో? అమూల్యమైన రక్తము చేత నిర్దోషమైన నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి రక్తము. ఆనాటి కాలంలో ఒక పవిత్రమైనటువంటి కలంకము లేని గొర్రె పిల్లను వధించి ఆ రక్తము ఆ గుమ్మములకు పూసిన వెంటనే వారు రక్షింపబడ్డారు. మిగిలిన వారంతా నశించి పోయారు, ప్రథమ ఫలాలన్నీ. ఇప్పుడు అదే రక్తము నన్ను, మిమ్మలను, మానవ జాతిని యేసు రక్తము నీతిమంతులుగా తీర్చిందండి. ఆ యేసు రక్తము చేత మానవ పాప బంధకాలు ఉన్న మానవ జాతి విమోచింపబడి రక్షింపబడ్డారండి. చివరిగా తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో 5వ వచనం చదువుతున్నాను. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. గమనించారా? దేవుడు ఒక్కడే, దేవునికి మానవ జాతికి మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే క్రీస్తు అను నరుడు, క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. తన్ను తానే బలి అర్పించుకున్నాడు. మనమింకను పాపులమై ఉండగా మన అందరి కొరకు క్రీస్తు చనిపోయాడు. దేవుని బిడ్డలా,
ఈ భయంకరమైన పాప బంధకమైనటువంటి ఈ దాస్యములో ఉన్న మానవ జాతిని యేసు క్రీస్తు రక్తము కాచి అందరి కొరకు మరణించి మన అందరిని విమోచింపచేసి రక్షించారు. మనము చనిపోవలసి ఉండగా మనను దేవుడు ఇప్పుడు రక్షించాడు. విమోచన మనకు వచ్చింది. యేసు క్రీస్తు ప్రభువు వారి రక్తము వల్ల పవిత్రమైన నిష్కలంకమైన రక్తము చేత మనమందరము కడుగబడి నీతిమంతులుగా తీర్చబడి దేవునితో పాటు జీవించుటకు సంసిద్ధులుగా ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. నీవు ఎటువంటి స్థితిలో ఉన్నావు? భౌతికమైనటువంటి బాధలో ఉన్న దేవునికి మొరపెట్టుకోవాలి. అంతకంటే అధికమైనటువంటి ప్రాణాపాయ స్థితిలో ఈ లోకములు నశించిపోయే స్థితిలో ఉన్న దేవుణ్ణే మొరపెట్టుకోవాలి. నీవు ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ స్థితిలో ఉన్నా దేవునినే మొరపెట్టుకోవాలి. ఆ దేవుడే మనకు విమోచన. మన కొరకు ప్రాణము పెట్టిన యేసు క్రీస్తు ప్రభు వారే మనల్ని రక్షించి. కాబట్టి దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితిలో ఉన్న మీరెవరైనా, బాధల్లో ఉన్న మీరెవరైనా బాధపడుతూ ఉంటే దేవునికి మొరపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఆ బాధల నుండి విమోచిస్తాడు. దేవుడు ఒక నూతన క్రియ మీ ఎడల జరిగిస్తాడు. ఒక నూతన జీవితాన్ని మీకు అనుగ్రహిస్తాడు. సంతోష సమాధానాలతో రక్షణ భాగ్యాన్ని మీకు కలుగ చేస్తాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరు మనము సిద్ధపడదాం. దేవుడు ఈ వాక్యం మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రాలయ్యా. పాప బంధకాలలో ఉన్న మానవ జాతి వరకు ప్రారంభ పెట్టి సమాధి చేయబడి సజీవుడిగా లేపబడిన దేవా, పాప బంధకాలలో ఉన్న మాకందరినీ విమోచించి రక్షణ భాగ్యాన్ని గ్రహించిన తండ్రి మీకు స్తోత్రాలు. ఇంకా నువ్వు బాధల్లో, దుఃఖములు, వేదనలు, పాప బంధకముల నుండి బయటకు రాలేని వారు ఉన్నట్లయితే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారందరినీ మీరు ఆకర్షించండి. మీ కాపుదల భద్రత వారి గురించి వారిని రక్షించండి. వారికి నూతన జీవితాలను గ్రహించి మీ బిడ్డలుగా నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చూపిస్తాం. మా ప్రభువులో రక్షకులై యేసు క్రీస్తు నామములో ప్రార్థించని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన, మన విమోచకుడు, మన రక్షణ అయిన, రక్షణాధారమైన, మన ప్రాణాధారమైన, మనకు నూతన జీవితాలను గ్రహించిన యేసు ప్రభు వారి యొక్క కృపై మన జీవిత పర్యంతం మనకు తోడుగా ఉంచిన పరిశుద్ధాత్మని యొక్క సహవాసం దేవుని పిల్లలకు, పరిశుద్ధులకు సదా తోడయుడుగాక. ఆమేన్. అందరికీ వందనములండి.